ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో 2000 కోట్లతో నౌకాదళ ఆయుధకారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నేవీ అధికారులతో సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గౌతమి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం జీలుగుమిల్లి ప్రాంతంలో స్థల పరిశీలన కూడా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాజెక్టు పురోగతిపై నౌకాదళ అధికారులను ప్రశ్నించారు. నేవీ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 3 గ్రామాల పరిధిలో 1166 ఎకరాలు గుర్తించామని, భూసేకరణ పూర్తయితే త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వెనకబడ్డ మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పోలవరం ప్రాంతానికి ఈ 5 ప్రాజెక్టులు తీసుకువచ్చామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలిపారు. అయితే స్థానిక యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు. సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనం ఎన్ని ఉద్యోగాలు వేయగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. క్లియర్ గా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్ గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు చెప్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరూ కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్ లోనే 600 ఎకరాలు మధ్యలోనే, వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ఉంది. 1944 నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడతానే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్ట్ కి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు. ఇంకొకటి విలేజర్స్ కైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండే వాళ్ళకైనా కానివ్వండి, గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్ గా మీకు చెప్తున్నాం. మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమి జరగదనేది మేము మీకు క్లారిటీగా మీకు చెప్తున్నాం. అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడి వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్ వాళ్ళకే ఉపాధి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికే 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కట్టినాక, ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే 1000 ఎకరాల్లోనే 2000 మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు, హాస్పిటల్ కట్టుకుంటారు, అలాగే స్కూల్ కట్టుకుంటారు. అన్ని కూడా కట్టుకుంటే అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు.